అందరికీ నమస్తే. మనం ఇప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం న్యూస్లో కానీ సోషల్ మీడియాలో కానీ అటు మూవీస్కి సంబంధించి చాలా మార్పులు జరుగుతున్నాయి, చాలా ఇష్యూస్ కూడా మనకు తెలుస్తున్నాయి. అటు గుంటూరు కారం విషయంలో కావచ్చు, ఇటు హనుమాన్ విషయంలో కావచ్చు. అంటే కొత్త హీరో అని తొక్కేస్తున్నారు అని చెప్పేసి చాలా ట్రోల్స్ కూడా అవుతున్నాయి, అది కూడా చూస్తున్నాం. అలాగే ఏపీకి సంబంధించి ఏపీ ఎలక్షన్స్లో ఇప్పటికీ వైఎస్ షర్మిల కాంగ్రెస్లోకి వెళ్ళి చాలా సెన్సేషన్ అయిపోయింది. ఇప్పుడు దాని గురించి మనతో పాటు విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు, సినీ ప్రొడ్యూసర్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా ఉండబోతోంది ఇప్పుడు మూవీస్లో? ఇప్పుడు మనకు సంక్రాంతి అంటేనే సినిమా పండుగ. ఆ సినిమా పండుగలో ఇప్పుడు ప్రతిసారి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఆ లాస్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్య వారసుడు వీరసింహారెడ్డి, ఈ ఇయర్ కూడా అలాగే జరుగుతుంది. ఎలా ఉండబోతుంది అంటారు? ఏం పండగ సీజన్ సినిమాల సీజనే. ఖచ్చితంగా సంక్రాంతి తమిళనాడుకి దీపావళి లాగా మనకు సంక్రాంతికి అందరూ బయటికి రావాలి, సరదాగా కుటుంబంతో బయటికి వెళ్ళడం అనేది మనకు ఆనవాయితీ. కనుక సంక్రాంతి అనేది ఒక ఎప్పుడు ఉన్న సెన్సేషనే. పోయినసారి తమిళ సినిమా, ఇప్పుడు తెలుగు సినిమాలు ఇంత ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మధ్యలో తమిళ సినిమాలకు ప్రిఫరెన్స్ ఇస్తే మన ప్రొడ్యూసర్ తెలుగు ప్రొడ్యూసర్ అవ్వచ్చు, అయినా తమిళ సినిమాలకు ప్రిఫరెన్స్ ఇస్తే మన సినిమాలకు మన ఆర్థికంగా దెబ్బతింటుంది మన ఇండస్ట్రీ. కనుక అప్పుడు ఆ గొడవ వచ్చింది. అది కరెక్ట్, తమిళ్ కాదు తెలుగు అంటాం కరెక్ట్. ఆఖరికి అది రిలీజ్ అయ్యి 2 సక్సెస్ అయినాయి, అది వేరే విషయం. ఇది ఇప్పుడు వాళ్ళు ఉన్న దీంట్లో గుంటూరు కారానికి ఎక్కువ థియేటర్లు ఇచ్చారు, హనుమాన్కి తక్కువ థియేటర్. తప్పే ఉంది దాంట్లో. గుంటూరు కారం బడ్జెట్ ఎంత, దాని ఖర్చు ఎంత, దాని రెవెన్యూ దాన్ని రాబట్టాలంటే అది ఎంత చేయాలి, ఇది ఎంత కంపారిజన్ ఉంటుంది కదా. వాళ్ళు అంత ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళకి నెంబర్ ఆఫ్ థియేటర్స్ కావాలి డెఫినెట్గా. ఎందుకంటే అంత ఖర్చు పెట్టి తీశారు. అది ఎవరు తీయమన్నారు అంటే అది ప్రేక్షకులకు కావాలి ఆనందం ఇవ్వటం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తీస్తారు. అందులో త్రివిక్రము మహేష్ బాబు కాంబినేషన్, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ. కనుక ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ థియేటర్ దానికి ఇవ్వాలి. తర్వాత ప్రిఫరెన్స్ మిగతా సినిమాలకి ఉంటుంది. ఉన్నారు ఇప్పుడు రిలీజ్ అవుతుంది సినిమాలు. ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అది పాన్ ఇండియా సినిమా హనుమాన్ అనేది. మళ్ళీ తెలుగు దేవుడు హనుమాన్ బలం ఎంత, బలం ముందర దిల్ రాజు బలం సరిపోతుందా అంటే సినీ అయ్యంతా అదే పిచ్చివాళ్ళు. సోషల్ మీడియాలో బుద్ధి ఏదో మాట్లాడుతూ ఉంటారు, కానీ రీజనబుల్గా మాట్లాడాలి. ఏదైనా హనుమంతుడు రాముడు పాయింట్ కాదు, అక్కడ కాదు. అక్కడ ఒక సినిమా తెలుగు ఇండస్ట్రీకి కాస్ట్లీ బడ్జెట్, ఎక్కువ బడ్జెట్తో తీసే సినిమాలు సస్టైన్ అవ్వాలి, అది లెవెల్స్ అవ్వాలి. 4 రూపాయలు పెట్టినోడికి తీసినోడికి రిలీజ్ చేసి అందరికీ 4 రూపాయలు రూపాయి కాకపోయినా రూపాయి పావులైన రావాలి, నష్టపోకూడదు. అంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ తీసుకొని సేవ్ అవ్వాలి. అప్పుడే ఇండస్ట్రీ రొటేషన్ బాగుంటుంది. ఇండస్ట్రీకి రొటేషను ఒక సినిమా పెద్ద సినిమా సక్సెస్ అయితే ఆ డబ్బు మళ్ళీ వెళ్ళి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రేక్షకుల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు వచ్చి మళ్ళీ ప్రొడ్యూసర్ దగ్గరికి వస్తుంది, మళ్ళీ సినిమా తీస్తానికి. రొటేషన్ ఇది సక్సెస్ అనేది. ఇప్పుడు ఆ సక్సెస్ వస్తూ ఉంటేనే రొటేషన్ బాగుంటుంది. ఒక పెద్ద సినిమాలో 4 పోయినాయి అనుకోమ్మా సపోజ్, ఇండస్ట్రీ కుంటుపడుద్ది. కనుక ఆ జాగ్రత్త, అది పెద్ద సినిమాలకి ప్రిఫరెన్స్ ఇవ్వటము, అదర్ లాంగ్వేజ్ సినిమాలకు నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఉంటుంది. ఇప్పుడు వెంకటేష్ సినిమా ఉంది, వెంకటేష్ సినిమా నా కెరియర్లోనే గొప్ప సినిమా సైంధవుడు అంటున్నాడు, వాళ్ళకే థియేటర్లు ఉన్నాయి. మరి వెంకటేష్ నాకు ఎక్కువ థియేటర్ చేసుకోవాలనొచ్చు కదా, కాదు కదా. వెంకటేష్ ఆ సినిమా బడ్జెట్ వేరు, ఈ సినిమా బడ్జెట్ వేరు. సో అందుకని వెంకటేష్ లాంటాడు సిన్సియర్గా దొరికి థియేటర్లో చేసుకుంటాను అని అంటున్నాడు. అది పద్ధతి. అది ఎందుకు ఇండస్ట్రీ మీద ఒక మనకి, నేను వాళ్ళ సినిమా తీశాను, నా సినిమా పాన్ ఇండియా సినిమా కనుక నాదే అన్ని థియేటర్లు కావాలంటే కాదు కదా, అది కరెక్ట్ కాదు కదా. అది సక్సెస్ కావాలి, అన్ని సినిమాలు అదే సక్సెస్ కావాలి కోరుకుంటారు అందరూ. దానికి తగినట్టు, దాని రేంజ్కి తగినట్టు హీరో చిన్న హీరో పెద్ద హీరో. చిన్న హీరోనే కాదా హనుమాన్లో? పెద్ద హీరో కదా కాదుగా, చిన్న హీరోనేగా. చిన్న హీరోనే. ఇది 2వ సినిమాను 3వ సినిమాను. ఆ ఫస్ట్ సినిమా కూడా డైరెక్టర్ వల్ల హిట్ కాదు, హీరో వల్ల హిట్ కాదు. ఈ సినిమా కూడా డైరెక్టర్ వల్ల హిట్ అవుతుంది. ఇక్కడ పెద్ద హీరో చిన్న హీరో అని లెక్క కాదు. అక్కడ బడ్జెట్ ఎంత బడ్జెట్లో పెద్ద బడ్జెట్, ఆ పెద్ద బడ్జెట్కి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కొంచెం ఆ పెద్ద అమౌంట్ దాన్ని నష్టపోతే చాలా పెద్ద దెబ్బతింటారు, ఇండస్ట్రీ దెబ్బతింటుంది. కనుక దాన్ని ముందు సేవ్ చేసుకుంటానికి చూస్తారు ఎవరైనా, ఏ ప్రొడ్యూసర్ అయినా ఇండస్ట్రీ అయినా. ఇప్పుడు దిల్ రాజు ఆ సినిమా ప్రిఫరెన్స్ ఇస్తున్నా అంటే దిల్ రాజు కోసం కాదు కదా, అది ఇండస్ట్రీ కోసం. సో అది గతంలో వారసులప్పుడు దిల్ రాజు తప్పు చేశాడు, అందరూ కోపడడం. నేను కూడా దిల్ రాజు తప్పు, తన సీజన్ ప్రొడ్యూసర్ కనుక తమిళ సినిమాలు ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే కరెక్ట్ కాదని అన్నాం.
అది ఇప్పుడు దిల్ రాజు కరెక్ట్. పెద్ద సినిమాలను బట్టి సినిమాలకు ఇవ్వాలి. ఒక వారం ఆ రోజు రిలీజ్ చేస్తేనే లేకపోతే నా సినిమా పోద్దా అనుమానం? ఒక రోజు తర్వాత రిలీజ్ చేస్తే చూడరా? కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు శంకరాభరణం ఎప్పుడు రిలీజ్ అయింది? ఫిబ్రవరి 1st వీక్లో రిలీజ్ అయింది. చాలా సినిమాలు సూపర్ హిట్లు అయినాయి. జనవరి 26 రిలీజ్ అయిన సినిమాలు చాలా సూపర్ హిట్లు అయినాయి వీకెండ్లో. అయ్యేం పండగ ఆ సీజన్ ఉంటుంది. ఆ పండగ అంటే ఆ 4-5 రోజులు 3 రోజులు శుక్రశని ఆదివారాల బదులు ఇంకో 2-3 రోజులు ఎక్స్ట్రా ఫుల్ కలెక్షన్ ఉంటుంది. ఎలా ఉన్నా చూస్తారు సినిమాకి. అది పెద్ద సినిమాలు కాస్ట్లీ సినిమాలని అది ఆ అడ్వాంటేజ్ని వాడుకుంటానికి ముందుకెళ్తారు. అది ఇప్పుడు ఇండస్ట్రీ కూడా సహకరించాలి. అది లేకపోతే ఇండస్ట్రీ దెబ్బతింటుంది. అది ఇండస్ట్రీ కోసం ఒకళ్ళ కోసం కాదు కదా. సో అది కరెక్ట్. వెళ్తున్న పద్ధతి దిల్ రాజు మాట్లాడేది కరెక్టు. హనుమాన్ వాళ్ళు అనవసరంగా దాని మీద రాతాంత చేయకూడదు. గౌరవంగా వెంకటేష్ లాగా జెంటిల్గా వెంకటేష్ వాళ్ళ థియేటర్లు ఉన్నాయి. వెంకటేష్కి థియేటర్లు కావాలంటే వాళ్ళ థియేటర్లు ఉన్నాయి. అన్నీ ఎవరికి ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కానీ జెంటిల్గా వెంకటేష్ క్లీన్గా నాకు దొరికిన థియేటర్లు చేసుకుంటాను. నా కెరియర్లో మంచి సినిమా ఇది కనుక దొరికిన థియేటర్లు చేసుకుంటారు. అదే ఉందో అని అన్నాడు. అది కరెక్ట్. అలాగే ఇప్పుడు ఈగల్ సినిమా హీరో రవితేజ ఇప్పుడు ఆయన వెనక్కి తగ్గారు. అదే రవితేజ ఈ పోయినసారి రవితేజ సంక్రాంతి సక్సెస్. మరి నాకు సెంటిమెంట్ సంక్రాంతి సక్సెస్ అని వెళ్ళచ్చు కదా. వద్దు, ఉన్నాయి వాళ్ళ సినిమాలు ఉన్నాయి. సో మనం ఒక అడుగు వెనకాల వెళ్తే నెక్స్ట్ వీక్ వెళ్తే ఊడింది ఉంది అని లెక్కలో వెళ్తున్నాడు. అది కరెక్ట్ అమ్మా. ఇండస్ట్రీ పరంగా ఆలోచించాలి. కానీ నేను ఖర్చు పెట్టాను, నాది పాన్ ఇండియా సినిమా, ఇవన్నీ కరెక్ట్ మాటలు కదా. దేవుడి పేరు చెప్పి అన్నీ ఆ ట్రోలింగ్ చేసేవాళ్ళు ఊరే బుద్ధి జ్ఞానం లేకుండా చేస్తారు. నా ఉద్దేశం డైరెక్టరు అలాంటోడు కాదు. ఎందుకంటే అతను పాత నెక్స్ట్ ప్రీవియస్ పిక్చర్ జాంబిరెడ్డి నేను యాక్ట్ చేశాను, ఆ సినిమాలో యాక్ట్ చేశాను. సో అతనితో పనిచేశాను. సో అతను అలాంటి మనస్తత్వం కాదు. అలాంటి ఏదో ట్రోలింగ్లో అతని పేరు మీద ట్రోల్ చేస్తున్నారు తప్పితే అతను చాలా జెంటిల్మెన్ పద్ధతి కలవాడు. ఏదో ముందు తను రిలీజ్ చేసుకోవాలి సంక్రాంతి అనుకున్నాడు. అది అంతవరకు వాస్తవం. రిలీజ్ చేయడానికి నేను వెనక్కి వెళ్ళను అన్నాడు. అంతవరకు థియేటర్ల విషయం అతనికి తక్కువ ఇచ్చారు ఎక్కువ ఇచ్చారని అతను అనడు. తన సినిమా స్థాయి తనకు తెలుసు కనుక స్థాయి అనేది రిలీజ్కి ముందు రిలీజ్ అయినాక ఏది పెద్ద హిట్ అవుద్ది, ఏది సూపర్ హిట్ అది ప్రజలు చెప్తారు. అంతవరకు రిలీజ్ అప్పుడు మనం ఇంత పెట్టారు పెట్టుబడి, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఇంత పెట్టుబడులు పెట్టారు. సో వాళ్ళు ఎక్కువ పెట్టుబడి పెట్టినోడు ముందు వాడు ఆరాటం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ పెట్టాము, రిస్క్లో ఉన్నాం అని ముందు జాగ్రత్త కూడా ఆ జాగ్రత్తకి సహకరించాలి. అప్పుడే కదా పెద్ద సినిమాలు రొటేషన్ వస్తూ ఉంటాయి. అది కరెక్ట్. సో ఇప్పుడు మళ్ళీ ఆర్జీవి యాత్ర 2 సినిమా తీశారు. ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఎలా ఉంటుంది సార్? అంటే ఈ ఆల్రెడీ యాత్ర అందరిలోకి వెళ్ళిపోయింది. ఎలక్షన్స్కి ముందే తీస్తున్నారు. ఎలా చూడొచ్చు దీన్ని? ఆ యాత్రనేమో చాలా ఘనంగా గౌరవంగా తీసిన సినిమా అమ్మ. ఆ యాత్ర అంటే రాజశేఖర రెడ్డి గారిలోని నెగిటివిటీని చూపించకుండా, రాజశేఖర రెడ్డి గారి కాంట్రవర్సీ చూపించకుండా, రాజశేఖర రెడ్డి గారు ఆయనలో పాజిటివ్ కోణం, ఆయన ఎట్లాంటి మనస్తత్వం, ఎలాంటి వ్యక్తిత్వం అనేదాన్ని బ్యూటిఫుల్గా తీసి అందువల్ల ప్రజలు ఆదరించారు దాన్ని. అది ఇప్పుడు ఈ రామ్ గోపాల్ వర్మ అంత క్లాస్గా తీసే బాపత్ కాదు. ఏదో కాంట్రవర్సీ, ఏదో చిల్లర విషయాలు పెడతాడు. అది పెద్ద దాని గురించి ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. తమిళ హీరో జీవాన్ని పెట్టి ఏదో చేస్తాడు అతను ఏదో కాంట్రవర్సీకి తప్పితే దాని ఒక